కాలు బయట పెట్టవద్దు. ఇరాన్‌లో భారతీయులకు భారీ అలర్ట్ చేసింది. అసలు ఎందుకు కాలు బయట పెట్టకూడదు? భారతీయులకు ఎందుకంత భారీ ప్రమాదం పొంచుందనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గల్ఫ్‌లో ఉద్రిక్తలు పతాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా అలర్ట్ జారీ చేసింది. వచ్చే 48 గంటల పాటు భారతీయులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని స్పష్టం చేసిందన్నమాట. ఎంత భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయో మీరు ఒకసారి ఆలోచించండి. సో, తమ ఇళ్లల్లోంచి కాలు బయట పెట్టవద్దని చెప్పింది. సో, బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేవారు పై అంతస్తులో ఉండవద్దని సూచించింది. ఎందుకంటే బాంబులు వేసేటప్పుడు పై అంతస్తులో పడతాయి కాబట్టి కిందకి వచ్చేసి తలదాచుకోవాలని చెప్పింది. విద్యుత్తు, మిలిటరీ స్థావరాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇక ఎంబసీ పరిధిలోని హోటళ్లలో ఉండేవారు బయటికి రావద్దని సూచించింది. ఎంబసీకి చెందిన బృందాలతో నిత్యం టచ్‌లో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్‌లో భారతీయ ఎంబసీ కీలక అలర్ట్ జారీ చేసింది. సో, మీ నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సైకో హెచ్చరికలను లెక్క చేయబోమని పేర్కొంది. సో, కాలానికి ఎదురు నిలిచిన ఇరాన్ నాగరికతను ట్రంప్ హెచ్చరికలు ఏమీ చేయలేవని పేర్కొందన్నమాట. సో, ఈ విధంగా అయితే చూశారు కదా మీరు ట్విట్టర్‌లో కూడాను అక్కడ ఇరాన్‌లో ఉన్నటువంటి మన భారత ఎంబసీ ఈ అడ్వైజరీ అయితే ప్రకటించింది. సో, ఏది ఏమైనా గాని మన భారతీయులకి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మన భారత ఎంబసీ చెప్పింది. సో, అందుకని ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళు ఎవరైనా బంధువులు ఎవరైనా ఉంటే గనక ఇరాన్‌లోని భయభ్రాంతులకు గురవ్వకుండా తగు జాగ్రత్తలుగా ఉండమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.